గారు మొత్తానికి రేవంత్ రెడ్డి గారు వంశీచంద్ను ప్రకటించినట్లున్నారు ఎంపీగా. మొత్తానికి పార్టీ మహబూబ్నగర్ ఎంపీగా కొడంగల్లో ఇప్పుడు సభ జరిగింది. ఆ సభలో ప్రకటించారు. దాదాపు ఆల్మోస్ట్ అంటే సీట్ల ప్రకటన కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టినట్లున్నారు. నిన్న పోయినప్పుడు ఢిల్లీ ఆయన గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుంది. ఒకసారి ఆ బయట ప్లే చేయండి రేవంత్ రెడ్డి గారిది. అజిత్ గారు తీసుకున్నాను. అజిత్ గారు బయట రెడీగా ఉంది సార్. ప్లే చేయండి. బయట రైట్. మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా ఎస్ గారు మొత్తానికి కొడంగల్ వెళ్ళారు. సభ సక్సెస్ అయినట్లుంది. అక్కడి నుంచే ఎంపీ క్యాండిడేట్ని ప్రకటించేశారు వంశీచంద్రెడ్డిని. ఏంటి వేగం పెంచినట్లున్నారనుకోవాలా? ఢిల్లీ క్లియరెన్స్ ఇచ్చింది అనుకోవాలా? ఢిల్లీ క్లియరెన్స్ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక్కడ కాదు వంశీ గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఆయన ప్రారంభించారు. ఎందుకంటే ఈరోజు సభలో సరే తన నియోజకవర్గం కొడంగల్కి సంబంధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఈరోజు హైదరాబాద్ చుట్టూ ఉన్న రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్, అంటే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి కోసం దానికి సంబంధించి కూడా ఒక్కొక్క పథకాలు స్టార్ట్ చేశారు వంశీ గారు. రిజర్వాయర్లు కానీ లేదంటే ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మొత్తం తెలంగాణ అంతా కూడా కాంగ్రెస్కి మెజారిటీ వచ్చిన, తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ వైపు చూసిన, కొంత గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ పరిధిలో ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి తీవ్రమైన నష్టం జరిగింది వంశీ గారు. ఈసారి ఆ నష్టాన్ని, ఆ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు రేవంత్ రెడ్డి గారు. అందుకే పదే హైదరాబాద్ అభివృద్ధి అని చెప్తూ ఒక మాట మాత్రం ఖచ్చితంగా అంటున్నారు వంశీ గారు. హైదరాబాద్కు సంబంధించి ఎవరు వచ్చినా అంటే అక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు కూడా మాట్లాడారు. అక్కడ కూడా కొడంగల్లో కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈవెన్ కేసీఆర్ గారు కూడా, ముగ్గురు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చినా కానీ హైదరాబాద్ అభివృద్ధిని వాళ్ళు కొనసాగించారు. అంటే ఒకళ్ళు చేసిన అభివృద్ధిని ఇంకొకళ్ళు కొనసాగించారు. ఇది మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా తగులుతుంది వంశీ గారు. ఇది ఈ మధ్య దాదాపు ఈ వారం నుంచి పదే అంటున్నారు ముగ్గురు. ఈవెన్ కేసీఆర్ అంతా తాను పోరాటం చేసే కేసీఆర్ పైన కూడా, కేసీఆర్ని కూడా ఈ విషయంలో ఆయన మెచ్చుకుంటున్నారు వంశీ గారు. ఆ ముగ్గురిని ఒక ఆదర్శంగా చూపిస్తున్నారు. మొత్తానికి అక్కడ క్యాండిడేట్ని కూడా ప్రకటించారు. ఈసారి మాత్రం హైదరాబాద్కి సంబంధించి కూడా అటు మల్కాజ్గిరి కానీ చేవెళ్ళ కానీ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కూడా ఎక్కడా కూడా అవకాశం తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. అదేవిధంగా ఈవెన్ సర్వేల్లో కూడా చూసాం కదా వంశీ గారు, కొంత అంటే కాంగ్రెస్కి సీట్లు పెరుగుతున్నాయి, బీజేపీకి ఓట్లు పెరుగుతున్నాయి, బీఆర్ఎస్ నష్టపోతోందని అనేది లేటెస్ట్గా వస్తున్న సర్వేల సారాంశం. ఆ బీఆర్ఎస్ కనీసం హైదరాబాద్ అని చూపించుకోవడానికి కూడా లేకుండా అక్కడ కూడా అది కూడా కేసీఆర్ని పొగుడుతూ అభివృద్ధి, అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ అభివృద్ధికి సంబంధించిన క్రెడిట్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆ తర్వాతే కేసీఆర్ అని చెప్పకనే చెప్తున్నారు వంశీ గారు. రెండు చేస్తున్నారు. మొత్తం మీద ఈసారి హైదరాబాద్ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్, ఇటు మహబూబ్ నగర్ కానీ లేదంటే చేవెళ్ళ, మల్కాజ్గిరి ఏవి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు వంశీ గారు. చాలా దూకుడుగా ప్లాన్డ్గా వెళ్తున్నారని అనేది మనకు కనిపిస్తుంది. రైట్ వైఎస్ గారు. నెక్స్ట్